ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈశ్వరి, వేడి వేడి కాఫీ అడ్డం పెట్టుకుని నా చేతే సారీ చెప్పించుకుంటావా? ఆ సారీకి ప్రతిఫలంగా నీకిప్పుడు సూపర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాను, చూడు. షిట్! అసలు నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను? ఏ విషయం గురించి? కనీసం అమ్మైనా గుర్తు చేయలేదేంటి? అమ్మ కూడా మర్చిపోయిందా ఏంటి? ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు రుద్రగారు? మనం గుడికి బయలుదేరేటప్పుడు అమ్మ ఏదో పనిలో ఉందని మనం చెప్పకుండా వచ్చేసాం. వచ్చేటప్పుడు ఒక్క మాట చెప్పుండుంటే ఈ విషయం గుర్తు చేసేది. రుద్రగారు, అసలు విషయం ఏంటి చెప్పండి. ఏం లేదు ఈశ్వరి, కొత్తగా పెళ్ళైన జంట మొట్టమొదటిసారిగా గుడికి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఇంటి దగ్గర నుంచి గుడి వరకు కాలినడకన రావాలి. అది మా ఫ్యామిలీ ఆనవాయితీ. అలా జరగకపోతే భర్తకి అరిష్టం జరుగుతుంది. రుద్రగారు, నిజంగానే ఈ ఆచారం మీ కుటుంబంలో ఉందా? అయ్యయ్యో, ఉందా అని అడుగుతున్నావేంటి ఈశ్వరి? తరతరాలుగా వస్తుంది. మీరు అబద్ధం చెప్పడం లేదు కదా? ఇలాంటి ఆచారాల గురించి ఎవరైనా అబద్ధాలు చెప్తారా? నమ్మకపోతే నేరుగా మా అమ్మకే ఫోన్ చేసి ఇస్తాను, నువ్వు మాట్లాడు. సర్లేండి. మరి ఇలాంటి ఆచారాలు వ్యవహారాల గురించి ఎవరు అబద్ధం చెప్తారు? నేను నమ్ముతున్నానులేండి. కానీ ఇప్పుడు ఎలా రుద్రగారు? ఎలా అంటే ఏం చెప్పను. ఇంటి దగ్గర నుంచి గుడి వరకు నువ్వు కాలినడకన రావాల్సి ఉంది. అలా వెళ్తేనే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినందుకు ప్రతిఫలం దక్కుతుంది. పోనీ నేను ఇక్కడి నుంచి నడిచి రావచ్చా? పర్లేదు, ఇక్కడి నుంచైనా నడుచుకుని వచ్చేయచ్చు. గుడికి వెళ్ళగానే దేవుడా నన్ను క్షమించు అని ఒక్కసారి దండం పెట్టుకుంటే దేవుడు కూడా దీవించి వదిలేస్తాడు. సరే రుద్రగారు, మీరు కార్లో వెళ్ళిపోండి, నేను నడుచుకుంటూ వచ్చేస్తానులేండి. ఈశ్వరి, ఆర్ యు షూర్? పర్వాలేదా? నడవగలవా? పర్లేదు రుద్రగారు. ఆచారం అంటున్నారు, ఆనవాయితీ అంటున్నారు, ఇలాంటివి మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అవునవును, నిర్లక్ష్యం చేస్తే అరిష్టం కూడాను. మనం చేసే తప్పుల కారణంగా అనవసరంగా దేవుడు ఆగ్రహానికి గురి కాకూడదు. నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తాను, మీరు కారులో వెళ్ళండి. సరే ఈశ్వరి, జాగ్రత్త. అన్నట్టు చెప్పులు కూడా ఇక్కడే వదిలేసి చెప్పులు లేకుండా నడవాలి, ఓకేనా? అవును రుద్రగారు, మీరు చెప్పింది కరెక్టే. సరే ఈశ్వరి, జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చేయ్. నేను గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. సరే రుద్రగారు. సరే. సరే రుద్రగారు, మీరు వెళ్ళండి. అలాగే. ఈశ్వరి, నాతోనే అష్టాచమ్మ ఆడుకుందామని చూశావు. అందుకే నీతో ఏకంగా కబడ్డీయే ఆడిస్తున్నాను. ఈ రుద్ర జోలికొస్తే జాతర చేయిస్తానని మున్ముందు నీకు అర్థమవ్వాలి. ఈ పనిష్మెంట్తో అయిపోతుందనుకోకు. ఇలాంటి పనిష్మెంట్లు నీకోసం డజన్ల కొద్దీ రెడీగా ఉన్నాయి, చూస్తూ ఉండు. ఈశ్వరి, నేను వెళ్తూ ఉంటాను.
ఈశ్వరి, నాతోనే పెట్టుకుంటావా? నేనొక్కసారి గట్టిగా కాన్సంట్రేట్ చేస్తే కాన్సెప్ట్లే చేంజ్ అయిపోతాయి. నీకెలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో, ఎలా నిన్ను ట్రిగ్గర్ చేయాలో నాకు బాగా అర్థమైంది. ఆ? బాబు రుద్రనీలకంట, ఏమిటి ఇక్కడే నిలబడి ఉన్నారు? లోపలికి వచ్చి అర్చనో అభిషేకమో చేయించరా? కాసేపు ఆగండి పంతులు గారు. అర్చన చేయించడానికి ఆయాసపడుతూ మరొక వ్యక్తి వస్తున్నారు. సరే బాబు. ఏంటి ఈశ్వరి, గుడికి వెళ్ళకముందే దేవుడు కనిపించినట్టున్నాడు? ఆ, అసలే ఎండగా ఉంది, పైగా ఇంత దూరం నడవాల్సి వచ్చింది. అందుకే కాస్త దేవుడు కనిపించినట్టే అయింది. ఆ, అవును. కానీ ఆచారం కోసం ఆ మాత్రం చేయడంలో తప్పు లేదులేండి. అవునవును, ఆచారం కోసం, ఆనవాయితీ కోసం ఆ మాత్రం కష్టపడడంలో తప్పే లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.